అప్రూవల్ లేకోకుండా, అనుమతులు లేకుండా ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యవస్థలో భాగమైనటువంటి సర్పంచులు ఆ యొక్క గ్రామ సభలో తీర్మానం మేరకు మాత్రమే పనులు చేయాల్సినటువంటి సందర్భం. ఆ పనుల్ని గుర్తించాలా, గ్రామ సభలో పెట్టాలా, గ్రామ సభ ఆమోదించిన తర్వాత గ్రామ పాలక వర్గం, సర్పంచు, అదేవిధంగా వార్డు మెంబర్లు దాన్ని తీర్మానించి మండల పరిషత్కు పంపితే మండల పరిషత్ ఆమోదించిన తర్వాతనే జిల్లా పరిషత్కు పంపాలా, జిల్లా పరిషత్కు పోయిన తర్వాతనే ఆ పనుల్ని అలకేట్ చేయాలని చెప్పేసి అది ఏదైతే 2005 ఎన్ఆర్ఈజీసీ యాక్టు సబ్సెక్షన్ 5 సెక్షన్ 16 చెప్తా ఉంటే దీన్నన్నింటినీ కూడా త్రుంగలేకి తొక్కి ఏదైతే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఒత్తిడి మేరకు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి ఎవరైతే సూచించారో వాళ్ళందరినీ కూడా ఈ వర్కుల పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దోచుకోవడమే, వాళ్ళకు దోచిపెట్టడమే లక్ష్యంగా ఈరోజు ఉపాధి హామీ కూలీల కడుపులు కొట్టి ఈ మొత్తం ఎన్ఆర్ఈజీఎస్ నిధులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో గ్రామ సర్పంచ్ వ్యవస్థ, మండల పరిషత్ వ్యవస్థ గొంతు కోస్తూ ఈ యొక్క కాంట్రాక్టర్ల పద్ధతును ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం పెద్ద ఎత్తున తీవ్రంగా ఆక్షేపిస్తూ ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం, ఈరోజు గ్రామాల్లో అభివృద్ధికి తీవ్రమైనటువంటి ఆటంకం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేసుకున్నటువంటి లేఅవుట్లకు అభివృద్ధి చేసుకోవడానికి నిధులను దారి మళ్లిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తే ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన లేనటువంటి తరుణంలో ఇక గతంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పాం, మేము హైకోర్టులో కేసులు ఫైల్ చేశామని చెప్పేసి. ఆ హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 2174 ఆఫ్ 2025 చాలా స్పష్టమైనటువంటి ఆర్డర్ ఇచ్చింది. దేర్ షెల్ బి అన్ ఇంటీరియం డైరెక్షన్ టు రెస్పాండెంట్ నంబర్ 10 to 12 నాట్ టు ఎగ్జిక్యూట్ ది వర్క్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 weeks అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు జస్టిస్ గౌరవనీయులు రాజశేఖర్ రావు సార్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రిట్ పిటిషన్ నంబర్ 28172 ఆఫ్ 2024. దీంట్లో 16 పేజీల సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్లో ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ ఉపాధి హామీ రైతులకు, ఉపాధి హామీ కూలీలకు, అదేవిధంగా ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ యొక్క స్థానికమైనటువంటి ప్రజలకు వారికి అండదండగా నిలవడం కోసం ఏదైతే ఈ చట్టం తెచ్చారో ఈ చట్టం ఈ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతూ ఉందని చెప్పేసి హైకోర్టు గుర్తిస్తూ ఇక వర్కులన్నింటినీ కూడా స్టాప్ చేయండి. ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో ఏదైతే ఎంఓయు వెండార్ పేరు మీద ఎంపీడీఓతో ఏదైతే ఎంఓయూలు అయ్యాయో ఆ ఎంఓయూలన్నీ కూడా చెల్లవని చెప్పి చాలా నిర్దిష్టంగా 16 పేజీలతో కూడుకున్నటువంటి ఆర్డర్ను ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ కాపీని కూడా మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. హెన్స్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ discussion, the writ petition is allowed and the respondents are directed to follow the subsection 5 of section 16 of the act and circular memo dated so and so అని చెప్పేసి కూడా చాలా నిర్దిష్టంగా చాలా గట్టిగా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా చెంపపెట్టు లాంటి సమాధానం, ఎందుకంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద, ప్రజల మీద, ఈ రాష్ట్రం మీద ఏ రకమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు, కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కనీసం మీకు చట్టాన్నైనా గౌరవించండి, ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్నైనా గౌరవించండి అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున ఈ నెల 17వ తేదీ అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా మేము కలెక్టర్లకు గ్రీవెన్స్ సెల్ రోజు ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి, తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచిపెట్టేటువంటి విధానానికి మీరు మంగళం పాడండి, ఏదైతే గ్రామ సర్పంచులు తీర్మానం చేసినటువంటి మేరకు అదేవిధంగా మండల పరిషత్లో అప్రూవల్ వచ్చినటువంటి వారికి మాత్రమే ఆ యొక్క సంస్థలు బలోపేతం కోసం మాత్రమే వర్కులు చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చట్టాన్ని ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ ఏదైతే చెప్తాందో ఆ చట్టం మేరకు మాత్రమే పనులు చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అని చెప్పేసి డిమాండ్ చేస్తూ 17వ తేదీ కలెక్టర్లకు పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్తో పాటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా 15th ఫైనాన్స్ కమిషన్లో ఈ యొక్క రాష్ట్రానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు వచ్చి దాదాపు నెల కావస్తోంది. ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థకు ₹1 కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 1000 కోట్ల నిధులను కూడా ఈరోజు దారి మళ్లించింది. ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం స్థానిక సంస్థలకు జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మీ పందాన్ని మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి హెచ్చరిక జారీ చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన. అంతేకాకుండా ఈరోజు మొన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో లోకేష్కు 8వ ర్యాంకు, అదేవిధంగా
పవన్ కళ్యాణ్కు 10వ ర్యాంక్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈరోజు చంద్రబాబు పిల్లి అంటే మ్యావ్ అని పలికేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన పార్టీ ఈరోజు మీకు 10వ ర్యాంక్ ఇస్తే మీరు దీన్ని సమర్థిస్తున్నారా, దీన్ని ఖండిస్తున్నారా? ఈరోజు మీరు ప్రజలకు జవాబుదారీ అయితే ప్రజలకి సంజాయిషి చెప్పాల్సినటువంటి దీన్ని ఆమోదిస్తున్నారా? 10వ ర్యాంక్ వచ్చింది, మా తప్పులు జరిగినా మా ల్యాబ్సెస్ ఈ మినిస్ట్రీలో ఉన్నాయని చెప్పి ఆమోదిస్తున్నారా, లేదంటే దాన్ని ఖండిస్తున్నారా? ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు పవన్ కళ్యాణ్ మీద ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 5 సంవత్సరాల్లో ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఆర్బీకే సెంటర్, సచివాలయం, మిల్క్ సెంటర్లు, హెల్త్ సెంటర్లు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా రమారమి 2 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేశారు, సంపదను సృష్టించారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ 9 నెలలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్మాణాత్మకమైనటువంటి పని ఏ ఒక్క గ్రామంలో కూడా జరగడం లేదు. ఎందుకంటే ఆ నిధులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొడ్డిదారిని మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అంటే మా స్టాండ్ సంపదను సృష్టించడం, గ్రామాల్లో మౌలికమైనటువంటి సదుపాయాలను ప్రజలకు అందించడం. మరి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంది ఈరోజు గ్రామీణ వ్యవస్థ మీద అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తాను. ఇటువంటి అనేక రకాలైనటువంటి అంశాల మీద మేము ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు గ్రామాలను అభివృద్ధి చేయండి, కేంద్రం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ₹1 కూడా అదనంగా నిధులు తీసుకురాకపోగా వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పందికొక్కుల మాదిరిగా ఎమ్మెల్యేల సిఫారసులతో దోచుకుంటా ఉంటే ఈరోజు ఎక్కడైనా ప్రశ్నిస్తూ ఉంటే సాక్షాత్తు ఎంపీపీల మీద ఇళ్ల మీద పడి దాడి చేసేటువంటి ప్రయత్నం మొన్న జరిగింది. మొన్న గాలివీడులో ఎంపీ మహిళా జెడ్పీటీసీ ఇంటి మీద పడి రాళ్లతో దాడి చేసి ఈరోజు విచ్చలవిడిగా విశృంఖలంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కనీస శాంతి భద్రతలు అనేటివి లేవు అనేటువంటి ఈ దేశంలో చాటి చెప్పేటువంటి పద్ధతిలో ఎంపీపీల ఇళ్ల మీద, సర్పంచుల ఇళ్ల మీద, జెడ్పీటీసీల ఇళ్ల మీద ఈరోజు ఈ రకమైనటువంటి భౌతిక దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు ఇక గ్రామాల్లో ఈ రకమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన డిప్యూటీ మేయర్ తిరుపతిలో కూడా వాళ్ళ ఇంటి మీద కూడా పడి దాడి చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా ఆలూరు నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ని అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేసినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంటే వాళ్ళు చేసేటువంటి దోపిడీ, వాళ్ళు చేసేటువంటి అవినీతిని, వారి దారి మళ్లించేటువంటి డబ్బుని దోచుకునేటువంటి తత్వాన్ని ఎక్కడైనా ఏ సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ ప్రశ్నిస్తే మీరు అక్కడ జరిగింది అదే ఇక్కడ పునరావృతం అవుతుంది అని చెప్పి చాటి చెప్పేటువంటి పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఖబర్దార్, మీ పద్ధతిని, మీ పందాను మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల 17వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాలకు పంచాయతీరాజ్ విభాగం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఏదైతే పంచాయతీరాజ్ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి, ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ లోపించింది. కనీసం హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది అమలు చేయండి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వబోతున్నాం. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, జెడ్పీసీఓలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, ఈ చట్టాన్ని ఎన్ఆర్ఈజిఎస్ యాక్ట్ 2005 చట్టాన్ని ఎక్కడైనా ఉల్లంఘించి మీరు ప్రవర్తిస్తే మేము ఈ జడ్జిమెంట్ మేరకు భవిష్యత్తులో కంటెంప్ట్ లేసి మిమ్మల్ని అందరినీ కూడా జైలుకు లాగేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా.